గొంతు మీద తడిగుట్టలు వేసి గొంతులు కోసే వాళ్ళు మాత్రం నమ్ముతారు. హలో గైస్, మ్యాడ్ స్క్వేర్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కళ్యాణ్ శంకర్, ప్రొడ్యూస్డ్ బై నాగవంశీ. సినిమా ప్రమోషన్ మెటీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నాగవంశీ గారు చెప్తుంది ఒకటే, ఇది చాలా ఈజీ గోయింగ్ 2 hours అలా వచ్చి నవ్వుకొని వెళ్ళిపోయే సినిమా, లాజిక్స్ మ్యాజిక్స్ ఈ సినిమాలు ఏం చూడకూడదని. సో అదే మైండ్ సెట్ తో వెళ్లే సినిమాకి. అండ్ నేను మ్యాడ్ 1 కి పెద్ద ఫ్యాన్ కాదు, సో 0 ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళా. స్టిల్ ఇట్ ఇరిటేటెడ్ మీ టు ద కోర్. ఫకింగ్ నాన్ సెన్సికల్ మూవీ. ఎస్, కాదనట్లేదు, ఇది సిల్లీ మూవీ అనే చెప్పుకుంటా వచ్చారు, మైండ్లెస్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అని చెప్పుకుంటానే వచ్చారు. ఆ జానర్ నేను అర్థం చేసుకోగలను. జాతి రత్నాలు అట్లాంటి మైండ్లెస్ పాప్కార్న్ ఎంటర్టైనర్, పైసా వసూలు సినిమా అది. బట్ కామెడీ అనే పేరుతో క్రింజ్ అండ్ ఫోర్స్డ్ కామెడీ చేస్తే ఎలా ఉంటది? ఇక్కడ ఐరనీ ఏంటంటే, సినిమాలో ఫోర్స్డ్ కామెడీ గురించి ఒక డైలాగ్ ఉంటది. లడ్డు వాళ్ళ నాన్న సునీల్ తో కలిసి జబర్దస్త్ చూస్తున్నప్పుడు అసలు ఎందుకు నవ్వుతున్నావు అంటే, ఏం లేదు అక్కడ మ్యూజిక్ వస్తుంది నేను నవ్వుతున్నా అంటాడు. అసలు ఎగ్జాక్ట్లీ సినిమాలో కూడా అదే జరిగింది. ఏదో ఫన్నీ మ్యూజిక్ టాన్ టాన్ అనే సౌండ్లు వస్తా ఉంటే నువ్వు అక్కడ నవ్వుతా ఉండాలని ఆడియన్స్ కి చెప్పినట్లు ఫోర్స్ చేసి, నువ్వు ఇక్కడ నవ్వరా లేకపోతే చస్తావు అన్నంత ఫోర్స్డ్ గా ఉంది కామెడీ. అండ్ నాగవంశీ గారు ఇది మలయాళం సినిమా ఆవేశం లాగా ఆ టెంప్లెట్ లో ఉంటది అన్నారు. ఎందుకంటే దీంతో పోల్చి ఆవేశం సినిమాని అంతా తక్కువగా చేస్తారు. ఇలాంటి నాన్ సెన్సికల్ కామెడీ అనే జానరాన్ని రీడిఫైన్ చేయడానికి ట్రై చేసిన ఆవేశం సినిమాతో ఎందుకు కంపేర్? ఉన్న ఎగ్జిస్టింగ్ కమర్షియల్ టెంప్లెట్ సినిమాలో డైలాగ్స్ ని ఆర్ సీన్స్ ని జస్ట్ బ్రేక్ చేస్తే కామెడీ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ జాతరత్నాలు ఫైనల్ కోర్ట్ సీన్ తీసుకోండి. ఇక్కడ హీరో మాట్లాడేది నాన్ సెన్స్ అంతా తెలుసు, బట్ మన తెలుగు సినిమాల్లో లాస్ట్ లో హీరో ఇచ్చే స్పీచ్లు అన్నిటికీ ఆ ట్రూప్ ని బ్రేక్ చేసి ఫన్ ని క్రియేట్ చేయడం. ఆ సినిమా అక్కడ సక్సెస్ అయింది. అంతెందుకు ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా నాకు అంతగా నచ్చకపోయినా స్టిల్ సంక్రాంతికి వస్తున్నాం ఈస్ ఫార్ మోర్ బెటర్ మూవీ దాన్ మ్యాడ్ స్క్వేర్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద కామెంట్ చేసే చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ కి ఇంకా బెటర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటది ఈ సినిమాలో ఉన్న జోక్స్ కన్నా. యావరేజ్ శ్రీను వైట్ల సినిమాలు కొన్ని ఉన్నాయి, నమో వెంకటేష్ అలాంటివి. వాటిల్లో ఒక్క సీన్ లో ఉండే ఫన్ అండ్ హ్యూమర్ ఈ మ్యాడ్ స్క్వేర్ మొత్తంలో ఉండదు. మీకు గానీ బాయ్ అంటే ఓకే బాయ్, బాయ్ అంటే నేను ఓన్లీ గర్ల్స్ తోనే మాట్లాడతాను, ఇలాంటి హ్యూమర్ మీకు నచ్చుంట్లే ఈ సినిమాని మీకు నచ్చిద్ది, ట్రై చేయండి. నవ్వించడం ఒక యోగం అంటారు, ఆ యోగం ఈ సినిమాకి లేదనిపించింది. నవ్వకపోవడం ఒక రోగం అంటారు, మేబీ నాకు అది ఉందేమో. ఓకే, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.